పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరికనిలో ఏఐఓసీడీ పిలుపుతో బంద్లో పాల్గొన్నారు మెడికల్ షాపుల యజమానులు. ఐఎంఏ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఆన్లైన్ మందుల విక్రయాలను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్లో నాణ్యత లేని మందులతో పాటు మత్తు పదార్థాల కొనుగోలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పుకున్నటువంటి ఆన్లైన్ వ్యాపారాన్ని రద్దు చేయాలని, వెంటనే నిలిపివేయాలని చెప్పి కోరినప్పటికీ కూడా ఇంతవరకు స్పందన లేదు. అదేవిధంగా ఆన్లైన్లో జరుగుతున్నటువంటి ఈ డ్రగ్స్ లోపల ఉన్నటువంటి మత్తు పదార్థాల మాఫియా పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి మా అసోసియేషన్ వాళ్ళు గుర్తించినారు. దానికి వెంటనే, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న కెమిస్ట్ డ్రగ్స్ లోకల్లో ఉన్నటువంటి ఆఫ్లైన్ వ్యాపారము ప్రత్యేకంగా ప్రిస్క్రిప్షన్ని చూసుకుంటూ దానికి అనుకూలమైన వ్యాపారంలో ఉన్నటువంటి ఆ రేట్స్ కూడా వాళ్ళు రాస్తున్నటువంటి ఆన్లైన్ వ్యవస్థ మందులు అమ్మకూడదు అనేది ఒకటి. రెండోది స్పోరియాసిస్ మందులు ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ మత్తు డ్రగ్స్ వల్ల యువత చెడిపోయి చాలా అనర్థాలకు దారితీస్తుంది. దానికి ఎలాగైనా యువతను కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు ఆల్ ఇండియా బంద్ పిలువడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందులు ఇవ్వాలి. స్పోరియాసిస్ డ్రగ్ కానీ ఏదైతే అనస్థీసియా డ్రగ్స్ ఉంటాయో ఎవరు కూడా ఆన్లైన్లో అమ్మకూడదు. కేవలం అవసరం ఉన్న వాళ్ళకి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అమ్మాలి. దానివల్ల చాలా పబ్లిక్ నష్టపోతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆల్ ఇండియా బంద్ చేయడం జరుగుతుంది. దానిలో మన గోదావరికని ప్రతి ఒక్క షాపు వాళ్ళు కూడా బంద్ చేసి మాకు సహకరించి బంద్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆన్లైన్ డ్రగ్స్ ద్వారా చాలామంది నష్టపోతున్నారు. ఎందుకంటే మత్తు పదార్థాలు కానీ స్పోరియస్ డ్రగ్స్ కానీ ఆన్లైన్లో పర్చేజ్ చేస్తున్నారు. ఒక లైసెన్స్ తీసుకొని మొత్తం దేశం అంతా మెడిసిన్ సప్లై చేస్తున్నారు. దాంతో చిన్న వ్యాపారస్తులు, మధ్యతరగతి వ్యాపారస్తులు బాగా నష్టపోతున్నారు. అలాగనే పబ్లిక్ కూడా చాలా నష్టపోతున్నారు. డిస్కౌంట్ పేరు మీద ఎందుకు నష్టపోతున్నారంటే అవేదో డ్రగ్స్, స్టాండర్డ్ డ్రగ్స్ అంటారు, కానీ చాలా మట్టుకు అక్కడ స్పోరియస్ డ్రగ్స్, డూప్లికేట్ డ్రగ్స్ వస్తున్నాయి ఆన్లైన్లో. దయచేసి ఆన్లైన్ డ్రగ్స్ని బంద్ చేసి మా మధ్యతరగతి చిరు వ్యాపారులకు సహకరించాలని మేము ఆల్ ఇండియా తరఫున మేము విన్నపిస్తున్నాం. అలాగే మా కెమిస్ట్ అసోసియేషన్ గోదావరి తరఫున కూడా మేము విన్నపిస్తున్నాం. ఈరోజు అందుకే మేము బంద్